నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మావిగన్ ఆశలు అడియాసలు కాబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేయబోతున్నారు? ఎందుకు అడియాసలు కాబోతున్నాయి అంటే అమరావతికి ఇప్పుడు ఒక డైమండ్ రాబోతుంది మరి కొద్ది రోజుల్లో అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఏంటి ఈ డైమండ్? ఈ డైమండ్ వస్తే ఎందుకు మావిగన్ కనుమరుగవుతుంది? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. అమరావతికి ఒక డైమండ్ రాబోతుంది మరికొద్ది రోజుల్లో. ఆ డైమండ్ కనుక వచ్చింది అంటే మావిగన్ అనేది కనుమరుగైపోతుంది, ఆశలు అడియాసలే జగన్మోహన్ రెడ్డి గారివి అని చెప్పేసి ఒక వార్త చక్కలు కొడుతుంది. ఏంటి ఆ డైమండ్? ఒక నెల రోజుల్లో ఫస్ట్ డైమండ్ని చూస్తాం. ఆ డైమండ్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మావిగన్ అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉంటుందో అది వినిపించకపోవచ్చు రాబోయే రోజుల్లో. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోతూ ఉంటే మావిగన్ అని చెప్పి అంటే గుండె ఆగిపోద్ది అని చెప్పేసి అంటున్నారు, అదే తరహాలో నెల రోజుల తర్వాత మనకి కనిపించబోయేటువంటి డైమండ్ అమరావతిలో అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలానే ఫీలింగ్ రావచ్చు ఆయనకి. ఏది చంద్రబాబు నాయుడు గారు గుండెపోటు వస్తుంది మావిగన్ అంటే అని చెప్పి అన్నారు కదా, అలాంటి పోటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారేమో రాబోయే రోజుల్లో. ఏంది ఆ డైమండ్ ఏంటి అని చెప్పి అనొచ్చు. డయాఫ్రమ్ గ్రిడ్ ఆకారంలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి అమరావతికి సంబంధించినట్టు నిర్మాణాలు. వీటిలో ఈ డయాఫ్రమ్ గ్రిడ్ నిర్మాణాల్లో మొత్తం 7 నుంచి 9 డైమండ్స్ వస్తాయి. మొత్తం డైమండ్ ఆకారాలు నిర్మాణాలు మొత్తం పూర్తయితే 40 నుంచి 50 అంతస్తులు, పరిపాలనా భవనం 50 అంతస్తులు, మిగతా 40 అంతస్తులు టవర్లన్నీ కూడా. ఇది డయాఫ్రమ్ గ్రిడ్ నిర్మాణం. ఈ డయాఫ్రమ్ గ్రిడ్ నిర్మాణంలో 9 డైమండ్స్ మనకి కనిపిస్తాయి ఆకారాలు. ఫస్ట్ డైమండ్ నెల రోజుల్లో మీకు కంప్లీట్ కాబోతుంది. ఫస్ట్ డైమండ్ అంటే ఒక డైమండ్ కనిపిస్తే మిగతా డైమండ్ కూడా ఇలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు అందరూ. ఖచ్చితంగా ప్రతి 2 నెలలకి ఒక డైమండ్ కనిపిస్తుంది. ఆ విధమైనటువంటి నిర్మాణాల వేగం కనిపిస్తుంది అక్కడ. నెల రోజుల్లో ఒక డైమండ్ కనిపిస్తబోతుంది. ఆ తర్వాత ప్రతి 2 నెలలకి ఒక డైమండ్ కనపడుతుంది. మొత్తం 9 డైమండ్స్ కనపడతాయి. ఇక మావిగన్ ఎక్కడ కనపడుతుంది? మావిగన్ గురించి ఎవరన్నా అంటే ఆ డైమండ్స్ ఆకారాలను చూసిన తర్వాత ఏమంటారు? అసలు అనే పరిస్థితి ఉంటుందా రాబోయే రోజుల్లో? అంటే కళ్ళకి మనకి కనిపించేంత వరకు అది లేదేమో అని భ్రమింపజేయచ్చు. కళ్ళకి కనిపిస్తున్నప్పుడు చేయలేరు కదా. సో ఇప్పుడు అంత వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పిల్లర్లని భూమి నుంచి లోపలికి 30 అడుగుల లోతు నుంచి పిల్లర్స్ వేశారు. 30 అడుగుల లోతు పిల్లర్స్. భూమి నుంచి 30 అడుగుల లోతు అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత టఫ్. అందులో అమరావతి లాంటి ప్రాంతంలో అక్కడ ఫర్టైల్ ల్యాండ్, అక్కడ 30 అడుగుల లోతుకి వెళ్ళి అక్కడి నుంచి పిల్లర్స్ తీసుకొని రావటం అంటే వర్షాలు పడినప్పుడు దాంట్లో నుంచి నీళ్ళను తోడటానికే చాలా టైం పట్టింది. దాని మీద రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ఇచ్చారు కదా. కానీ అది అయిపోయింది. ఆ దశ అయిపోయింది. ఆ దశ అయిపోయి ఇప్పుడు భూమి మట్టానికి వచ్చేసినాయి పిల్లర్స్. ఇక వర్షాలు పడినా ఏం పడినా కన్స్ట్రక్షన్ ఆగదు. ఒక పిల్లర్స్ వేయటానికే వర్షాలు, ఈ ఆటంకాలన్నీ కూడా ఇప్పుడు భూమి మట్టానికి మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడి నుంచి నిర్మాణాలు శరవేగంగా జరిగిపోతాయి. 10 రోజుల్లో ఒక అంతస్తు నిర్మించేలాగా జంపింగ్ టెక్నాలజీ అనే దాన్ని ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జంపింగ్ టెక్నాలజీ సాధారణంగా ఏంటంటే మనం ఒక ఫ్లోర్ వేయాలనుకోండి, ఒక అంతస్తు వేయాలనుకోండి. ఈ అంతస్తు వేయాలంటే మనం ఈ ఇనుప రేకులు అవన్నీ పెట్టి తర్వాత సిమెంటు కంకర మిక్సింగ్ అనేది చేసి స్లాబ్ వేస్తారు. కానీ మళ్ళీ తర్వాత ఇంకో స్లాబ్ వేయాలనుకోండి, వీటన్నిటిని ఓడి తీసి మళ్ళీ స్లాబ్ వేయాలి. అప్పుడు దాదాపు 1-2 నెలలు పడుతుంది ఆ సిస్టమ్ ప్రకారం. కానీ ఇప్పుడు జంపింగ్ టెక్నాలజీ ద్వారా, ఆ జంపింగ్ టెక్నాలజీ అంటే ఒక షట్టర్ లాంటిది బిగిస్తారు చుట్టూరు, దాన్ని అలా వీటి ద్వారా లిఫ్టుల ద్వారా పైకి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ ఈ అంతస్తుకి వేస్తారు, నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఏమి ఓడదీయకుండానే తీసుకెళ్ళిపోయి పిల్లర్స్ మీద స్లాబ్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే 10 రోజులకు ఒక అంతస్తు స్లాబ్ పడిపోతుంది. 10 రోజులకు ఒకటి అంటే 40 ఫ్లోర్లకి 40 రోజులు అయిపోతాయి. 10 రోజులకు ఒకటి కాబట్టి 40 ఫ్లోర్లు 40 రోజుల్లో వేసేస్తారు. ఇది మొత్తం ఫ్లోర్కి సంబంధించినటువంటి స్లాబ్స్.
అంటే జంపింగ్ టెక్నాలజీని వాడటం ద్వారా అంత స్పీడ్గా వేసేస్తున్నారు. అంటే ఈ స్పీడ్ని చూస్తే ఏమనిపిస్తుంది, అనుకున్నటువంటి టైం కంటే కూడా ముందుగానే అమరావతి నిర్మాణాలు అయిపోతాయని అనిపిస్తుంది. జిఐడి కానీ టవర్స్ 4 టవర్స్ ఉన్నాయి కదా, ఈ టవర్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని టవర్స్ని ఇమీడియట్గా పూర్తి చేసుకునేలాగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు చాలా శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి అవన్నీ చూసిన తర్వాత ఒకసారి పిల్లర్స్ రావటం అవన్నీ మొత్తం ఒక షేప్కి వచ్చిన తర్వాత ఎవరైనా చూస్తారు. పోయి చూసిన తర్వాత మావిగన్ అంటే ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఇంకా అందుకే మావిగన్ అనేది గల్లంతు కాబోతుంది. ఫస్ట్ డైమండ్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ ఫస్ట్ డైమండ్ చూసిన తర్వాత నుంచి మావిగన్ అనేది కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే మావిగన్ అని చెప్పినా ఏమన్నా కానీ పెద్ద పట్టించుకోట్ల కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయింది, 6 నెలల ముందు అయిపోయింది. అనుకున్న దానికన్నా 6 నెలల ముందు అయింది. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే పోలవరం నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం 2028 అని అన్నారు, పూర్తి 2028కి మొదటి దశ పూర్తి అవుతుంది అని చెప్పి అన్నారు. దానికంటే ముందే అమరావతి నిర్మాణం పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో శరవేగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డైమండ్ 1, డైమండ్ 2, డైమండ్ 3, డైమండ్ 4 ఇట్లా మొత్తం 9 డైమండ్స్ ఆకారంలో ఆ డయాఫ్రమ్ గ్రిడ్ ఆకారంలో నిర్మాణాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఫస్ట్ ఒక్కో డైమండ్ బయటికి వస్తున్న కొద్దీ మావిగన్ అనేది టోటల్గా గల్లంత అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది, నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అందుకే అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఆ విమర్శల మీద వద్దు. మావిగన్ అనేది ఎక్కడా లేదు, మావిగన్ అనేది సిఆర్డిఏ పరిధిలోనే ఉంది అని చెప్పి భావిస్తున్నారు. పైగా అమరావతికి సంబంధించిన భూ సమీకరణ దాదాపు 1,00,000 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు రెండో విడత కూడా తీసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దానికి కూడా రైతులు ముందుకు వచ్చారు, కొత్త ప్యాకేజ్ ఇచ్చారు. సో కాబట్టి అమరావతి అన్స్టాపబుల్ అని చెప్పి అనుకోవచ్చు. మావిగన్ అనేది కనుమరుగా కావడం అనేది ఖాయం అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.